యాత్ర 2 వర్సెస్ రాజధాని ఫైల్స్. ఏపీలో సినిమా రాజకీయం దానికి మాత్రం ఫిబ్రవరి 2nd వీక్లో యాత్ర అంటున్నారండి. ఫిబ్రవరి 15th రాజధాని ఫైల్స్ అంటున్నారు రిలీజ్ డేట్. ఫిబ్రవరి 14th 2nd వీక్లో యాత్ర 2 అంటున్నారండి. ఫిబ్రవరి 15th రాజధాని ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. వ్యూహం మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. వ్యూహం పక్కన శపథం కూడా అయిపోయినట్టు ఇంకేం లేదు. వ్యూహం శపథం జైల్లోకి వెళ్ళిపోయినట్టు అంతే, అదే లాకర్లోకి వెళ్ళిపోయినట్టు. మరి ఇప్పుడు యాత్ర 2 వర్సెస్ రాజధాని ఫైల్స్ అంటే యాత్ర 2 అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి తీయించినటువంటి సినిమా అనుకోండి. రాజధాని ఫైల్స్ అంటే రవిశంకర్ గారు వారు తీసినటువంటి మూవీ అది. మొత్తానికి ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఒక పెద్ద డిబేటబుల్ అవుతూ ఉంది. అజిత్ గారు ఉన్నారా? ఓం గారు అండి. ఓకే, వస్తున్నారు. అంటే దీంట్లో కూడా వ్యూస్ కూడా ఆల్మోస్ట్ చూస్తే రాజధాని ఫైల్స్ చాలా ఎక్కువ మంది వ్యూస్ వచ్చినాయి. 1 crore దాటిందండి. 1 ఎక్కువ మంది వచ్చినాయి. అవునండి. మరి యాత్ర 2కి మరి అంత వ్యూస్ కూడా రాలేదు. నార్మల్గానే ఉంది. అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉందనేటువంటి దానికి ఇది ఒక చిన్న ఇండికేషన్. అంటే ఎట్లా చూస్తున్నారు, ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి అనేది. ఈ రాజధాని ఫైల్స్ అనే కూడా అండి మొత్తం అమరావతి ప్రాంతంలోనే షూట్ చేశారంటండి. మరి దగ్గరగా 2 years నుంచి 3 years నుంచి తీస్తున్నారంట ఆల్రెడీ షూటింగ్ కూడా. 10 lakhs తెలుగు వన్ రవిశంకర్ గారు తీసిన మూవీ అది. వారు తీసిన మూవీ మొత్తానికి చాలా కష్టపడి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వారికి అమరావతి మీద వారికి ఉన్నటువంటి ప్రేమతో వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మూవీని తీయటం జరిగింది. మరి అటు అన్ని కోట్లు ఆ సినిమాని తీయటం అంటే అది చాలా దాని మీద యుద్ధం చేయడానికి చాలా ఇది కదా. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటికి పర్మిషన్ ఎవరు అయినా కానీ వారు అక్కడ ప్రజలతో అక్కడ మమేకమయ్యి అమరావతి రైతులతో కలిసి మొత్తానికి ఎట్టకేలకి దాన్ని తీసుకొచ్చే దానికి చాలా సెన్సార్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆపేశారు. దానికి కేంద్రం నుంచి ప్రెజర్స్, ఇక్కడి నుంచి ప్రెజర్స్, అనేక రకాలైన ఇబ్బందుల్ని గురి చేశారు రవిశంకర్ ప్రసాద్ గారు. పాపం మొత్తానికి ఆయన యుద్ధం చేసి 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 కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని చివరికి అంటే అది ప్రజలకు సంబంధించినటువంటి అమరావతికి సంబంధించిన ఇష్యూ, అది అన్యాయం జరిగింది అనేటువంటి దాంతో వారు దాన్ని తెరకెక్కించారు. కానీ చక్కగా అంటే దాంట్లో ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఆ మెసేజ్ని ఇచ్చారు. చూడండి, అది పరదాలు కట్టుకొని సీఎం గారు వెళ్తున్నారని అంటారు, ఆ పరదాలు కట్టుకొని వెళ్ళటం, పార్టీ మారటం, అసెంబ్లీలో రాజధాని కట్టుబడి ఉన్నానని చెప్పటం, తర్వాత దానిపైన ఇది చేయటం, ఇట్లా చాలా అంశాలు దాంట్లో మరి పొందుపరిచారు. ఓం గారు ఉన్నారండి. ఓం ప్రకాష్ గారు ఏంటి మూవీకి సంబంధించి మొత్తానికి వాస్తవానికి ప్రజలు ఎప్పటికైనా పట్టం కడతారు. కొందరిని కొంతసేపు మోసం చేసి కానీ ఎల్లకాలము అందరినీ మోసం చేయలేదు అనేది ఒక నానుడే అండి. అది ఇప్పుడు రాజధాని ఫైల్స్ విషయంలో నిజం అవుతుందండి. అంటే గత ఎన్నికలలో రకరకాల మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాజధాని రైతుల్ని ఇక్కట్ల పాలు చేసి వాళ్ళ వెతలను అసలు అంతులేని వెతలకి గురి చేసినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటి ఒక మానవీయ కోణాన్ని తీసుకుని రవిశంకర్ గారు తీసిన సినిమా అండి ఇది రాజధాని ఫైల్స్ అనేది. ఇందాక మీరు అన్నట్టుగా అంటే సెన్సార్ పరంగా దీనికి కూడా ఇబ్బందులు వచ్చినాయండి. యాక్చువల్గా ఆయన పెట్టింది అంటే అమరావతి ఫైల్స్ అన్నది, కానీ సెన్సార్ వాళ్ళు ఏంటంటే అమరావతి అనగానే సెన్సార్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అందులో కొన్ని సన్నివేశాలని, కొన్ని పేర్లని, కొందరికి సంబంధించినటువంటి భాషని మ్యూట్ చేశారు, ఎడిట్ చేశారు, మార్చుకోమన్నారు. ఈ సినిమా కూడా ఏంటంటే సెన్సార్ ఫస్ట్ చూసిన వాళ్ళు తిరస్కరిస్తే రివైజింగ్ కమిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆమోదం తీసుకుని, అయితే రవిశంకర్ గారు ఏంటంటే చాలా చక్కగా ప్లాన్డ్గా చాలా సూటిగా ఆయన ఏదైతే టార్గెట్ రీచ్ కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకున్నారండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా డిసెంబరు నెలాఖరికే ఈ సినిమా సెన్సార్ అయిపోయిందండి. రివైజింగ్ కమిటీ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఊరికే హడావిడి హంగామా గొడవ ఎందుకు మనకి, మనము కరెక్ట్గా ప్రజల కష్టాలని ఏ టైంలో తీసుకెళ్తే కరెక్టు అన్నది ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15వ తారీఖు దాన్ని రిలీజ్ చేస్తున్నారండి. మనం చూసాము దాదాపు సంవత్సరం క్రితం నుంచి వ్యూహం అని శపథం అని రామ్ గోపాల్ వర్మ గోల్ చేస్తున్నాడు. అలాగే యాత్ర అనే సినిమాని 5 ఏళ్ల క్రితం తీశాడు మహి వీరాఘవ. యాత్ర 2ని ఇప్పుడు 8వ తారీఖు రేపు రిలీజ్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా సంవత్సరం బట్టి ప్లానింగ్ చేశారు. కానీ రవిశంకర్ గారు ఏమిటంటే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా సమయానుగుణంగా
చెప్పడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారనుకోవాలి. ఎందుకంటే నాకు ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చిందని ఆయన ఏ రోజు మీడియా ముందుకు రాలేదండి రామ్ గోపాల్ వర్మలాగా. లేకపోతే నేనైతే అది పొడి చేస్తాను ఇది పొడి చేస్తాను చూడండి అద్భుతం సృష్టిస్తున్నాను అనలా. ఒక మానవీయ కోణాన్ని తీసుకొని చాలా చక్కగా రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశారు. ఈరోజు మనం చూస్తారండి ఆయన ఏదో టీడీపీని కూడా మోసేశారో లేదా టీడీపీ జెండాలని విపరీతంగా చిప్చారని కూడా లేదండి. ఒక రైతు వాళ్ళ కష్టాలు ఒక రాజధాని తమ ప్రాంతానికి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆశతో ఉన్నారు, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా వాళ్ళని అణిచేసింది, వాళ్ళ ఉద్యమాన్ని ఎలా దారుణంగా చేసింది, ఆ కోణంలో ఆ రైతుకు చెందినటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అందులో మళ్ళీ ఒక చక్కటి ప్రేమ కథ. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కోట్లతో వ్యాపారం, కేవలం ఒకే సందేశానో లేకపోతే ఒక సమస్యను హైలైట్ చేసినంత మాత్రం కూడా చూడరండి. కాబట్టి వచ్చి థియేటర్కి వచ్చి సాధారణమైనటువంటి ప్రజలు చూసి ఆయన చెప్పదలుచుకున్న దాన్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. భానుశంకర్ కూడా చాలా మంచి డైరెక్టర్ అండి. రవిశంకర్ గారికి అసలు ఈ పొలిటికల్ ఇష్యూస్ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆ సినిమాని ఒక ఫ్యామిలీ డ్రామాగా ఆ రైతుల సమస్యల్ని ప్రత్యేకంగా రాజధాని రైతుల సమస్యను తీసుకుని అద్భుతంగా తీశారు. సినిమా ఖచ్చితంగా ప్రజాదరణ పడుతుందంటే ఎలాంటి సందేహం అవసరం లేదండి. ఎందుకంటే మనకి దానికి ఉదాహరణ ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న ఇవేనండి. యాత్రకి 2కి రానిది మన వ్యూహానికి రానిది అన్ని కాంట్రవర్సీలు అంత ప్రచారం చేసిన రానిదానికి జస్ట్ 1 వీక్ క్రితం ఈ సినిమా ప్రచారం మొదలు పెట్టేసరికి లక్షల్లో చూస్తున్నారు దాన్ని. కాబట్టి వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. రేపు వచ్చిన థియేటర్లో కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతారంటే ఎలాంటి సందేహం లేదండి. ఓకే రైట్ ఓం గారికి. నెక్స్ట్ ఇంకోటి ఏదో పెట్టినట్టున్నారు, రాజధాని అన్నాడని బూతులు యూట్యూబర్ మౌళిపై వయసు ఏందండి అది? ఇప్పుడు నిజం అంటే నిష్ఠూరంగా ఉంటుందండి. కొందరికి ఏంటంటే అసలు దాన్ని అసలు తట్టుకోలేరు అనమాట. ఇప్పుడు ఏదో ఒక యూట్యూబరు ఒక అతనికి ఏదో బాగానే వ్యూవర్స్ ఉన్నారు, ఏదో ఒక స్టాండప్ కామెడీ చేస్తూ ఇలా మాయ చేస్తూ ఇదిగో ఇప్పుడు నా చేతిలోంచి ఒకటి మాయమైంది అదేంటో తెలుసా రాజధాని అన్నాడు. దానికి ఇదిగో మా వైఎస్ఆర్సీపీని మీరు అవహేళన చేస్తున్నారు, ఏదో రాజధాని మేము ఏదో మాయం చేసినట్టు మాట్లాడుతున్నారు, అంటే ఏపీకి అసలు రాజధాని లేదన్నదాన్ని మీరు నొక్కి చెప్తున్నారు అంటూ ఆ పిల్లోడి మీద పడిపోయారు. వాడు నిండా చూస్తే ఒక 20 ఏళ్ళు ఉన్న కుర్రాడు ఇప్పుడిప్పుడే యూట్యూబర్గా కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మన ఏదో 90s అనేటువంటి ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఆడిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అమ్మా నాన్నని బూతులు తిట్టేసరికి వాడు అయ్యా నన్ను క్షమించండి, నేనేదో సరదాగా కామెడీగా అయ్యో కొన్ని స్కిట్స్ చేస్తుంటాను స్టాండప్ కమెడియన్గా, అంతే తప్పితే నాకు ఏ దురుద్దేశం లేదు, నాకు అసలు పొలిటికల్ మోటివేషన్ కానీ పాలిటిక్స్ మీద ఐడియా కానీ లేదు, నేనేదో సరదాగా చేసిన దాన్ని చూసి చూడనట్టు వదిలేయకుండా నా మీద పడ్డారేంటని ఆఖరికి ఆ కుర్రాడు సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పుకునే పరిస్థితికి వచ్చిందండి. ఇప్పుడు చూస్తున్నాం అంటే సొంత చెల్లెళ్ళు సోదరీమణులే పట్టని ఒక నాయకుడు క్యాడరు ఇక ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవసలా. ఈరోజు లేటెస్ట్గా ఆ కుర్రాడు బాధితుడు అయిపోయాడు ఆ కార్యకర్తలకి. సోషల్ మీడియాలో అతన్ని చాలా దారుణమైనటువంటి తిట్లతో శాపనార్థాలతో భయంకరమైనటువంటి ట్రోల్ చేస్తూ వాడు ఆఖరికి క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక పార్టీ ఆ పార్టీ చెప్పిన పనులు కానీ చేసి ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టుకోలేదు అన్నది ఎవరైనా విమర్శిస్తే పని వాళ్ళ మీద దాడి చేశారంటే అర్థం ఉందండి. కానీ అసలు ఏమి అభంశుభం తెలియని పిల్లల మీద కూడా ఈ రకంగా దాడులు చేసి మానసికంగా వాళ్ళని ఒక కళాకారులను గుర్తిస్తాము గౌరవిస్తాము, సినిమా రంగం అంతా అసలు ఏపీకి వచ్చేసేయండి మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ అనుచరగణం ప్రవర్తన ఈ రకంగా టోటల్ కాంట్రాస్ట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉందండి ఆ స్టేట్. అంటే ఎవరన్నా ఏమన్నంటే నా దాడి చేయటమే ఇప్పుడు. అంటే అంతేనండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఐఎంఏ హాల్లో ఉన్నారు, అమిత్ షా గారు ఎక్కడో పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసినట్టుగా ఆయన కాళ్ళు ముక్కినట్టుగా అసలు ఎంత దారుణం అంటే అసలు సోషల్ మీడియాని ఎంత దారుణంగా ఉపయోగించుకోవాలి, ఎంత దిగజార్చాలి. రేపొద్దున ఒక నిజం చెప్పినా కానీ జనాలు నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదండి. లేదు. ఇంకొక చిత్రం ఏంటంటే ఒక శాడిస్ట్ ఒక బృందం ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి ఆత్మసంతృప్తి కలుగుతాయి కాబట్టి వీటినే విపరీతంగా వైరల్ చేయటము ట్రోల్ చేయటము, దానికి ఓహో చూసారా ఆహా చూసారా అని రకరకాల వ్యాఖ్యలు జత చేయడము. అంటే నిజము అంటారు కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అని ఆ రకమైనటువంటి ప్రాపగాండా ఇప్పుడు నడుస్తుందండి ఆ స్టేట్లో. ఓకే రైట్ ప్రకాష్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ.